హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. అయితే ఇదేంటంటే నిన్నటి లాగ్ అండి. ఇక్కడ చూసారా, అక్క కూతురు అయితే బ్యాంగిల్స్ అయితే తెచ్చింది నా కోసం. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చింది. ఇంక ఈ బ్యాంగిల్స్ మీకు చూపిద్దాంలే అనేసి ఇంకా ఇలా చూపిస్తున్నాను అనమాట. అక్కడ ఏంటంటే కొంచెం తక్కువ కాస్ట్ లో వస్తాయి. అందువల్ల ఏంటంటే డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇంకా నాకేమో బ్యాంగిల్స్ వేసుకుంటాను. ఇప్పుడు ఇంకా బాబు కూడా స్కూల్ కి వెళ్తున్నాడు కదా, అంతకు ముందంటే కొంచెం వేసుకోలేదులేండి. మా చిన్నోడిని నేను ఆఫీస్ కి అలా తీసుకెళ్లేదాన్ని. ఇంకా వాడితోటి జర్నీ వల్ల నేను అంతగా వేసుకునేదాన్ని కాదనమాట. ఇంకా ఇప్పుడు వాడెట్ట స్కూల్ కి వెళ్తున్నాడు కదా, ఇంకా అందుకని ఇంకా అక్క కూతురు కూడా వేసుకోలే పిన్ని అని చెప్పని నా కోసం అయితే తెచ్చిందనమాట. బ్యాంగిల్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా అలాగా ఇంకా పిల్లలు పుడితే ఒక్కొక్కటి సాక్రిఫైషన్ చేయాలంటారు, కానీ వేసుకోవాలి. నాకేంటంటే మా బాబుని డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు కూడా ఎత్తుకొని రావాలి. అందువల్ల ఏంటంటే వాడు గుచ్చుకుంటాయని చెప్పని వాడు ట్రావెల్ చేసేటప్పుడు అంతా నేనైతే గాజులు కూడా తీసుకెళ్ళలేదండి. ఇంకా వాడు నడవడు కదా, ఇంకా అలాగనమాట. ఇంకా ఇక్కడేమో పిల్లలు చూసారా, ఇల్లు అయితే ఎంత దరిద్రంగా చేస్తారంటే, అనకూడదు సారీ, పిల్లలు చూసారా ఎంత చెత్త చెత్తగా చేశారంటే ఇల్లు. ఇంట్లో ఏంటంటే అన్నం తింటారండి వీళ్ళు, పాపము ఆ టీవీ ముందు కూర్చుంటారు. ఆ టీవీ స్టాండ్ కిందకంతా అన్నం వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు పిల్లలు పట్టుకునే వాళ్ళు, ఇంకా వాళ్ళకై వాళ్ళే తినాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే నీట్ గా పెడతారు కదండి. ఇంకా కానీ అన్నిటికీ భరించాలన్నమాట. ఇంకా సరే అని చెప్పని ఇంకా వాళ్ళు ఎలాగైనా వేసుకో తినేలే అనేసి ఇంక నేనైతే వదిలేస్తానన్నమాట. ఇంకా అలాగా అన్నం మొత్తం పడేస్తారనమాట వీళ్ళు. అప్పటికి ఇంకా వచ్చేసి ఇంకా వాళ్ళకి తెలియదు కదండి, ఇది నీట్ గా పెట్టుకోవాలి అది ఇది అని చెప్పనేసి ఇంకా అలా అనమాట. ఇంకా నేనే వచ్చేసి ఇంక ఇవన్నీ రాగానే ఒక్కోసారి ఏంటంటే రాగానే పడుకుంటాను. కానీ ఈ రోజు ఏంటంటే ఇంట్లో పనులు చకచకా చేసేసి తర్వాత కావాలంటే పడుకోవచ్చులే అని చెప్పనేసి ఇంకా ముందుగానే రావడం రావడం పనుల మీద స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇక్కడ చూసారా, మాకు టైం వచ్చి 4:30 అండి. అప్పటికే చీకటి పడినట్టుంది, ఎందుకంటే వర్షం పడుతుంది ఇక్కడ. వర్షం వల్ల ఏంటంటే కొంచెం ముసురుగా అలాగా చీకటి పడ్డట్టుగా అలాగుంది వాతావరణం అయితే. ఇంకా ఉరుములు మెరుపులు కూడా వస్తున్నాయి. వర్షం కూడా పడుతుందండి. అసలు ఎండాకాలమా వర్షాకాలమా ఈసారి ఏంటంటే మనకి ఎండల్లో కూడా ఇట్లాగా వర్షాలు అయితే పడిపోయి కదా. ఇంకా ఇక్కడేమో దీని మీద చూసారా ఎంత చెత్త ఉందంటే, నేనేంటంటే ఇంకా పట్టించుకోము. ఒకటి ఖాళీగా ఉందంటే ఇంకా అన్ని ఎక్కడెక్కడ మిగిలిపోయిన చెత్త మొత్తం దాని మీదే వేస్తాం కదా. అది కాకుండా మా చిన్నపిల్లడితోటి అస్సలు కుదరట్లేదు. వికీ తోటి వాడేంటంటే మొత్తం కలిపెట్టేస్తాడండి. నేను ఎంత నీట్గా పెట్టుకోవాలనుకున్నా కానీ దాన్ని ఉంచడనమాట. అందువల్ల నేనేంటంటే ఇంకా ఎంతవరకు సర్దుదాంలే అని చెప్పని వదిలేస్తాను నేను. ఇదేమో వాల్ పేపర్ తీసుకొని చాలా రోజులు అవుతుంది. ఇది యాక్చువల్గా టీవీ స్టాండ్కి వేద్దాం అనుకున్నా, దానికి సరిపోదులే అని చెప్పని ఇంకా దీనికైతే వెయ్యాలండి. ఇంక పెట్టి చూస్తున్నాను సరిపోతుంది దీనికి. అయితే రేపు వేస్తాను, ఎందుకంటే ఇప్పుడు టైం లేదు. ఇంకా అంట్లు అయితే వెయిటింగ్ మన కోసం, అంట్లున్నాయి. ఇంకా అలాగే ఇల్లు కూడా సర్దాలి, అంట్లు సర్దాలి. ఇంకా 1 బై 1 చాలా పని ఉందండి. మళ్ళీ పిల్లలకేమో అన్నము అదే ప్రిపేర్ చేయాలి కదా నైట్కి అయితే వంట. మళ్ళీ లేట్ అయిపోతుంది కదా, అందువల్ల ఏంటంటే నేను ఇంకా ఇలాగనమాట. దానివల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ పనులు పెట్టుకోకుండా ఇది వరకు సర్దేసి ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే బయటకు వెళ్ళే పని కూడా, కానీ వర్షం పడుతుంది ఎలా ఉంటుందో ఏమో చూడాలి. పాలు అవి తెద్దాంలే అనేసి ఇంకా అలాగా. ఇదేమంటే వంట రూమ్లో ఉండిందండి. నాకేమో ఇలా పెట్టుకోవడం ఇష్టం అనమాట. ఇక్కడ పెట్టానంటే అన్నం కూడా మేము హాల్లోనే తింటాం కదా, అప్పుడు ఇక్కడ గిన్నెలు అన్నీ ఉంటాయి కాబట్టి గ్లాసులు కూడా ఇక్కడ పెట్టేస్తాను నేను. ఇక్కడ కానీ ఇంకో దగ్గరలోనే ఉంటాయి కదా, ఇంకా తీసుకొని తినొచ్చు కదా అని చెప్పని ఆ ఉద్దేశంతో ఇక్కడైతే పెడుతున్నాను. పెట్టడానికేం పెడుతున్నాను, కానీ మా విక్కీ గారితోటి నాకు సమస్య అనమాట. ఇదిగోండి, ఆ పనులు అట్లా అయిపోగానే అనుకున్నట్టుగానే వర్షం అనమాట. ఉరుములు కూడా వస్తున్నాయి, మెరుపులు ఉరుములు కూడా వస్తున్నాయి. ఇంకా వర్షం అయితే పడుతుంది. బాగానే పడుతుందండి వాన. ఫస్ట్ పెద్ద వాన పడిపోయి చినుకులు, మళ్ళీ పెద్ద వాన అలా వస్తుందన్నమాట. వర్షం ఎలా పడుతుందంటే అట్లాగా. ఇంక ఈ వర్షంలో ఇంకెక్కడ బయటకు వెళ్తాంలే అనేసి మళ్ళీ ఇంట్లో వేరే పనులు ఉన్నాయి. అలాగే బట్టలు కూడా మార్నింగ్ ఆరేసాను. నేను రాగానే కొంచెం వాతావరణం కూడా చేంజ్గా ఉండిందనమాట. ఇంకా వాటిని కూడా తీసి ఫస్ట్ ఇదిగో అలా కుర్చీలు అయితే వేసాను. వర్షంలో తడవకుండా ఆరిన బట్టలు అలా వేసుకున్నామంటే నాకు కూడా సేఫ్ కదా. ఇంకా అలాగ వేశారనమాట. వీళ్ళిద్దరు చూసారా, ఇంకా వర్షంలో మా బుడ్డోడేమో కుర్చీ ఎక్కేసి చూస్తున్నాడు ఏకంగా.
వర్షంలో చేతులు పెడుతూ చూసారా ఆ నీళ్లు తాకుతున్నాడండి. భలే అదనపసం కూడా అనమాట మా బుడ్డోడైతే. ఇంకా అలాగా మళ్ళా ఏమో మేము కాసేపు ఉండేసి వర్షం అయితే పడుతుంది కదా, పడుతుంది. అందువల్ల ఏంటంటే ఆల్రెడీ కిందకైతే వచ్చేసాము రెడీ అయ్యేసి, పిల్లల్ని కూడా రెడీ చేసేసి కిందకి వచ్చాను. కానీ ఇంకా వర్షంలో వెళ్ళామంటే ఇంకా జలుబులు దగ్గులు అలా వస్తాయి, అందువల్ల వద్దులే నానా అనేసి కింద దాకా వెళ్ళి కూడా వచ్చేసాను అనమాట పైకి. ఇంకా ఇక్కడేమో స్టవ్ అండి, చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. పాలు కూడా తెద్దాం అనుకున్నాను ఇంకా, కానీ కుదరలేదనమాట. ఇంకా అందువల్ల ఏంటంటే అంట్లు కూడా ఏమో మార్నింగ్ ఏమో సగం అంట్లు, ఆల్మోస్ట్ సగం అంట్లు తోమాను. ఇంకా అయితే సగం అంట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత వచ్చి అంట్లు కూడా అయితే సర్దేశానండి ఆల్రెడీ. అంట్లు కూడా చాలా ఉన్నాయి సర్దాల్సినవి కూడా. ఇవన్నీ అయితే సర్దేశారు. వంట రూమ్ లోకి వచ్చామంటేనండి ఒక పటాన పనులు అయితే అవ్వనమాట. ఇంకా అలా ఉంటుంది. అసలు వంట రూమ్‌లోకి వెళ్తే అగాధంలాగా ఉంటుంది. ఏదో ఒక పని గుర్తొస్తూనే ఉంటుందండి. మనం పడుకోకుండా చేసినా గాని ఏదో ఒక పని చేయాలనిపిస్తూనే, అంటే అంత పని ఉంటుందన్నమాట అక్కడ. తెలియకుండానే వన్ బై వన్ పనులైతే వస్తాయి. ఇంకా ఇక్కడేమో స్టవ్ అయితే నానబెట్టేస్తాంలే అనేసి, ఎందుకంటే ఈ మధ్య కొంచెం పట్టించుకోలేదు స్టవ్‌ని. అందువల్ల ఆయిల్‌గా ఉంది. నేను పట్టించుకోలేదు అంటే ఇంట్లో ఉంటే అన్నీ నీట్‌గా చేసుకోవచ్చండి. నేనేంటంటే నా పిల్లలతోటి ఇంకా ఈ జాబ్ తోటి, నా పిల్లలతోటి అవసరమైతే వాళ్ళతో బయటికి వెళ్ళటము, తర్వాత బయట కూరగాయలు గానీ, ఇంకా అన్నీ తెచ్చుకోవడం అన్నీ నేను ఒక్కదాన్నేననమాట. ఎవరన్నా మనిషన్నా ఉంటే నాకు కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు. కానీ నాకు ఆ ఛాన్స్ అయితే లేదండి. అన్నిటికి నేనే. చాలామంది ఏంటంటే భయపడుతూ ఉంటారండి బయట. అంటే సరేలే, వాళ్ళకి పేరెంట్స్ ఉంటారు. ఇంకా మా అన్న, తమ్ముళ్ళని వీళ్ళు హెల్ప్ చేస్తుంటారండి. నా పరిస్థితి అది కాదనమాట. నాకంటూ ఎవరు లేరు. అన్నిటికీ డిసైడ్ అయిపోయి ఉంటాను నేను. మైండ్ సెట్ నాకైతే డిసైడ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఒంటరిగా ఉండే వాళ్ళకైతే నేను ఇచ్చే సలహా ఒకటేనండి. మనమంటూ మన చుట్టుపక్కల ఉంటారు కదా, ఇంకా వీళ్ళతో కూడా ఆల్మోస్ట్ ఎక్కువ కమ్యూనికేషన్ అయితే పెట్టుకోకూడదు. ఇంకా ఎవరు ఒకటికి ఎక్కువ, రెండుకి తక్కువ అన్నట్టుగా మాట్లాడాలన్నమాట. ఎందుకంటే వీళ్ళేంటంటే మనల్ని ఇంకా వీళ్ళు ఒక్కళ్ళే ఉంటున్నారు కదా ఆ ఉద్దేశంతోటి ఉంటుంది మైండ్‌లో. అదేంటంటే మన మాట తీరుని బట్టి వాళ్ళకి మనం ఆ ఛాన్స్ ఇవ్వకూడదనమాట. ఇంకా మన పాటికి మనం వచ్చామా, ఇంకా ఇంట్లోనే ఉండటం బెస్ట్ అనేసి నా ఉద్దేశం అండి. ఎందుకంటే ప్రజెంట్ సిట్యుయేషన్స్ బాగలేవు కాబట్టి. ఇంకా పక్కింట్లో గాని, పక్కింటి వాళ్ళతో గాని ఎవరితో కూడా ఇప్పుడు వాళ్ళకి కూడా ఉన్నా గాని మా ఇంటి పక్కన ఉంటారండి. అయితే పెద్దతనైనా గాని ఎవ్వరిని నమ్మడానికి లేదు కదండీ. నేనెప్పుడు గూడా అంతగా మాట్లాడననమాట. ఇంకా ఆ అన్న గూడా ఎప్పుడో పిల్లలు ఏం చదువుతున్నారమ్మా అలా అడుగుతూ ఉంటారు. పలానా చదువుతున్నారన్న అంతే, కట్టండి. ఎక్కువ గూడా మాట్లాడననమాట. ఇంక వచ్చేస్తాము. ఇంకా పక్కింటామెతో ముచ్చట్లు పెట్టుకోవడము, ఇంత పని నాకస్సలుండదండి. వచ్చేసామా, ఇంక ఇదిగో ఇంకా ఇల్లయితే ఇలా క్లీన్ చేసుకున్నామా, ఇంకా పిల్లల గురించేనండి. నాకొచ్చే జీతానికి, ఇంక నాకున్న అప్పులకి, ఇక పిల్లల గురించి ఆలోచించడానికి నాకు టైం సరిపోదు. ఇంకా అమ్మలక్కలతోటి నేనేం కబుర్లేయాలి చెప్పండి. ఇంకా ఎప్పుడో రేర్‌గా వెళ్తాననమాట. అది గూడా వాళ్ళు ఇంకా వచ్చి మనతో ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇంక తప్పదు. ఇంక వాళ్ళొచ్చి మాట్లాడుతున్నప్పుడు మనం వెళ్ళకపోతే పొగరనుకుంటారు. అటువంటి సిట్యుయేషన్‌లో ఇంకా వాళ్ళతో మాట్లాడతాను, కానీ ఇంకా యాక్చువల్‌గా అయితే నేను వెళ్ళననమాట. ఇంట్లో పనులతోటే సరిపోతూ ఉంటాయండి. పిల్లలు ఇంటికొచ్చినప్పటి నుంచి అవి కావాలి, ఇవి కావాలంటారు. కానీ యాక్చువల్‌గా అయితే పాపం వాళ్ళు అడుగుతారు, కానీ నిజం చెప్పాలంటే వాళ్ళకి నేనేం తీసివ్వలేనండి. ఎందుకంటే నా పరిస్థితి బాగలేదు. ఇంక ఏదో ఒకటి ఇంట్లో ఉండే దాంతోటి అన్నమో, ఇంకా ఇంట్లో ఏమన్నా ఉంటే వాటితోటి సర్ది పెట్టేస్తాననమాట. అలా కొనసాగిపోతుంది నా జీవితం ప్రస్తుతానికి. ఇలాగుందండి. అయితే ఇక్కడ స్టవ్ అయితే బాగా జిడ్డుగా ఉందని చెప్పాను కదా, ఇదంతా తుడిచేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఒంటరి మహిళల గురించి చెప్తున్నాను కదా, వీళ్ళేంటంటే మీరు కూడా బయటకి వెళ్ళేటప్పుడు కూడా అండి మరీ చీకటి పడేదాకా కూడా ఉండొద్దు. ఏదైనా గానీ ఈవినింగ్ లోపే చూసుకొని వచ్చేయండి. అంటే ఇంకా జాబ్ కానీ ప్రెజెంట్ ఏంటంటే కొన్ని జాబుల్లో కూడా చాలా వరకు సఫర్ అవుతున్నారులెండి. కొంతమంది నైట్ కూడా రావడం కానీ ఇవన్నీ కష్టంలేండి. ఆ కష్టాలు కూడా నేను పడ్డానండి. నేను కూడా యాక్చువల్‌గా అయితే నెల్లూరులో ప్రైవేట్ హాస్పిటల్‌లో ఒక 1 ఇయర్ అయితే చేశాననమాట. అప్పుడు నా సిట్యుయేషన్ కూడా ఇదేనండి. నాకేంటంటే మార్నింగ్ డ్యూటీ అప్పుడేమో ఓకే, హ్యాపీ. 8 అంటే 7 కల్లా లేసేసి అక్క వాళ్ళ ఊరు ఒక 20 మినిట్స్ ఉంటుందిలెండి. పక్కన అనమాట, నెల్లూరు పక్కన. అలాగా 7కి లేసేసి రెడీ అయ్యేసి ఇంకా 7:30 కల్లా బయటకొచ్చానంటే 8 కల్లా డ్యూటీలో అయితే జాయిన్ అయిపోతాననమాట. ఆ తర్వాత ఆఫ్టర్‌నూన్ డ్యూటీకి చాలా కష్టమండి నాకు. మెయిన్ ఆఫ్టర్‌నూన్ డ్యూటీ ఏంటంటే 2 గంటల నుంచి 8 గంటల దాకా ఉంటుంది. ఈ 8 గంటలకేంటంటే మా అక్క వాళ్ళ సైడు బస్సులుండవు. ఒక్కోసారి
తర్వాత వచ్చి ఆటోలు కూడా అంతగా ఉండవనమాట. అప్పట్లో ఏంటంటే ఇప్పుడు డెవలప్ అయినంత డెవలప్ కాలేదు. ఇప్పుడైతే ఉంటున్నాయండి. బానే ఉంటున్నాయి. జనాలు కూడా బానే ఉంటున్నారు. ఆటోలు కానీ అన్నీ బానే ఉంటున్నాయి. ఇప్పుడేంటంటే షాపింగ్ మాల్స్ ఇవన్నీ పడ్డాయి కదా! దీనివల్ల ఏంటంటే పని కూడా పెరుగుతుంది కదా! ఇంకా అలాగైతే నేను కూడా సఫర్ అయ్యేదాన్నండి. అప్పుడు 8:00 అంటే ఒక్కోసారి ఉండవనమాట. ఒక్కోసారి ఏడుపు, ఒకసారేమో వర్షం పడుతుంది. ఇంక ఈ వర్షంలో చెప్పనక్కర్లేదు కదా! ఇంకా ఆటోలు గాని ఏమీ ఉండవు కదండీ! ఇంకా అలాగనమాట. అలా ఉండేది నా సిట్యుయేషన్ అయితే. ఇంకా నేను అలా బస్ కోసం వెయిట్ చేస్తూ బస్ కోసం, ఆటో కోసం వెయిట్ చేస్తూ అక్కడ నుంచొని ఉంటానా, అక్కడ నుంచుంటే కామ్‌గా ఉంటారండి. ఎవరో ఒకరు ఎదవలనమాట. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఇలాగ మాటలు కలుపుకోవటము. అక్కడ హాస్పిటల్‌లో అంటే వాళ్ళకి తెలిసుంటదనమాట మనం హాస్పిటల్‌లో వర్క్ చేసేది. అయితే నేనైతేనండి నా డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎవరితో కూడా మాట్లాడనండి. నా పనికి నేను చాలా డీసెంట్‌గా వెళ్తుంటాను. నేను నిజంగానండి నా ఫేస్ ఏంటంటే కొంచెం సీరియస్‌నెస్‌గా ఉంటుందనమాట ఫేసు. స్మైలింగ్ ఫేస్ అంతగా ఉండదు బయటికి వెళ్ళినప్పుడు నేను. ఇంకా అలా వెళ్తాను. అలాగేంటంటే వాళ్ళందరికీ ఈ అమ్మాయి ఏంట్రా ఇలా వెళ్తుంది ఇలా అనుకుంటారు. కానీ అందరూ కొంతమంది అంటారనమాట మీరు నవ్వితే బావుంటారండి అనేసి. కానీ ఇంకా బయటకి వెళ్ళేటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి కదండీ! ఇంకా అలా అనమాట. అలాంటి సిట్యుయేషన్‌లు కూడా నేను ఎదుర్కొన్నానులెండి. అలాగా ఒకరు బాగున్నట్టు ఒకరు బాగుండరు కదా! చాలామంది ఎదవలు కూడా ఉంటారు కదండీ! ఇంకా అదనమాట. ఈరోజైతే కేర్‌ఫుల్‌గా సింగిల్ లేడీస్ ఎలాగైనా గానీ బయటకొచ్చినప్పుడు అన్నీ గమనించుకుంటూ వెళ్ళండి. చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా గమనించుకోవాలి. గుడ్డిగా మాత్రం వెళ్ళకూడదనమాట. నా సజెషన్ అండి. ఇంకా ఇదేనండి ఈరోజైతే నేను చెప్పాల్సిన సలహా. ఇంకా ఇక్కడేమో నేను ఎగ్ కర్రీ, అలాగే చపాతీ అయితే చేస్తున్నాను. వాటి కోసం వచ్చేసి ఇంకా ఆనియన్స్, టమాటాలు ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. మా పిల్లలేమో ఆనియన్స్ కావాలి మా అని అడుగుతున్నారు. అక్కడేమో కొంచెమే ఉన్నాయి. కొంచెమే ఉన్నాయి నాన్న లేవులే అనేసి ఇంకా వాటినైతే పక్కనైతే పెట్టేసాననమాట. ఇంకా ఇదిగో ఇక్కడేమో ఇంకా ఆయిల్ వేసేసి ఇంకా ఇవన్నీ అయితే వేయించేసుకుంటున్నాను. ఇప్పటికే చీకటి పడిపోతుంది. ఇంకా బట్టలున్నాయండి మడతేయాల్సినవి. కానీ వాటినైతే మడతేయలేదు. ఎందుకంటే ఇప్పటికే పిల్లలకి ఆకలేస్తుందనమాట. 8 అయిపోయింది. 8:30 కావస్తుందండి. ఇంకా నా పనులు ఇవన్నీ అయ్యేటప్పటికి ఇంకా నేను ఇంక బట్టల పని ఇవన్నీ పెట్టుకున్నానంటే పిల్లలకి పాపం ఇంకా ఫుడ్ వాటికి ఆకలేస్తుంది కదా! అందువల్ల నేనేంటంటే పెట్టుకోలేదనమాట బట్టలు. మళ్ళా మడతేసుకోవచ్చులే అనేసి పిల్లలకి పెందలాడే వండి పెట్టాలి అని ఇంకా ఇలాగ చేస్తున్నానండి. ఇంకా ఇక్కడేమో కర్రీ అయితే చేస్తున్నాను. అలాగే చపాతీ కూడా చేసైతే పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఏంటంటే చపాతీ ఇవి చేసేటప్పుడు నేనెప్పుడు కూడానండి కర్రీ ఒక పక్క, చపాతీ ఒక పక్క కాల్చుకుంటాననమాట. ఫస్ట్ టైమ్ చపాతీ చేసేసుకుంటానా, అవి కాల్చే ప్రాసెస్‌లో ఇంకా ఇలా కర్రీ కూడా చేసుకోవచ్చు కదా! అప్పుడేంటంటే మనకి టైం కలిసొస్తుందనమాట. నేనెప్పుడు చపాతీ చేసుకున్నా గానీ ఈ ప్రాసెస్సే ఫాలో అవుతానండి. ఇక్కడేమో దీంట్లో అల్లం పేస్ట్ ఇవన్నీ అయితే వేశాను. వేసేసి ఎగ్స్ కూడా ఏంటంటే ఉడికిపోయాయనమాట. ఇదండి. ఇంకా తర్వాత దీంట్లో కారము, అలాగే కొంచెం ధనియాల పొడి అనుకుంటాం గానీ, మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ చాలా సేఫ్ అండి. చాలా బెస్ట్ గూడా. బయట ఫుడ్ తినేసి ఇంకా నాకు ఒక్కోసారి ఏంటంటే బయట ఫుడ్ తెచ్చుకుందాంలే, ఏం చేసుకుంటాంలే అనుకుంటాను. కానీ బయట ఫుడ్ తెచ్చుకోవడం వల్ల డబ్బు ఖర్చు. ఇంకా అలాగే హెల్త్ పరంగా కూడా అవి వాళ్ళు ఆయిల్స్ కానీ ఎప్పుడెప్పుడుకో చేస్తుంటారు కదండీ! ఇంకా ఇవన్నీ అవసరమా అనేసి నేనైతే ఆల్మోస్ట్ ఎక్కువైతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాననమాట. కర్రీస్ కానీ ఏమైనా కానీ. ఇంకా ఎప్పుడో రేర్‌గా తెచ్చుకుంటానండి. మా పిల్లలకి కూడా బయట ఫుడ్ కూడా అంత అలవాటు చేయననమాట. ఈవినింగ్ కూడా స్నాక్స్ కూడా బయట బోండాలు, బజ్జీలు తీసిద్దాము అని ఇదేముండదు. వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ అలా తీసిస్తాను. ఇంకా ఇంట్లో దోస పిండో, ఇడ్లీ పిండో ఇలాగ చట్నీ అలా ఉంటుంది కదా! వీటితోటి మేనేజ్ అయితే చేస్తాననమాట పిల్లలకి. ఇంకా అలాగా చూసారా? ఒక పక్కేమో కర్రీ పెట్టాను. ఇంకో పక్కేమో చపాతీ. ఈరోజైతే మా చిన్న బాబు స్కూల్‌కైతే వెళ్ళాడు. ముక్కిగాడు. ఇంకా పెద్దోడికేమో ఇంకా బుక్స్‌కైతే మనీ కట్టలేదు. ఇంకా ఎక్కడికక్కడైనా అప్పైనా తెచ్చేసి కట్టాలండి పిల్లోడికి. నేనేంటంటే మా బాబుని కూడా ఆల్మోస్ట్ ఫిఫ్త్ దాకా ఇంగ్లీష్ మీడియంలో మన పరిస్థితి బాగాలేనప్పుడు మనం ఎక్కువ ఇది పోకూడదనమాట. ఫిఫ్త్ దాకా పికప్ చేపిచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో ఆ తర్వాత సిక్స్త్ నుంచి హై స్కూల్‌కి గవర్నమెంట్ దాంట్లో వేద్దాంలే అనుకుంటున్నాను. గవర్నమెంట్ అంటారే గానండి అదే బెస్ట్ అనమాట. అంతకుముందంతా మేమంతా గవర్నమెంట్ చదివిన వాళ్ళమేనండి. మాకన్నా ప్రైవేట్‌లో చదివేవాళ్ళు వెనకబడి ఉండారు.
మేము గవర్నమెంట్ చదివిన దాంట్లో ఒక చిన్న జాబ్ అయినా చేసుకుంటున్నానండి. అదైతే నాకు గర్వం అనమాట. ఇంకా ఇక్కడేమో చపాతీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆనియన్ అయితే కట్ చేసుకొని పిల్లలైతే ముందుగా ఆకలేస్తుంది కదా తినేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇంకా తర్వాత నేను తింటున్నానండి. చూసారా ఇక్కడైతే ఇలా అరేంజ్ చేశాను అనమాట ఆ స్టాండ్ ని. ఇక్కడ తినచ్చు కదా ప్లేట్లు, అలాగే టిఫిన్ ప్లేట్లు, అన్నం ప్లేట్లు అవి మాత్రమే ఉన్నాయి. ఇంకా గ్లాసులు కూడా ఉన్నాయి. చూడాలి మా విక్కీ గడ ఎలా చేస్తాడో ఏమో, వాడిదే టెన్షన్ అనమాట. అన్ని కలుపుతూ ఉంటాడు కదా. ఇంకా అలాగే వంట రూమ్ అయితే ఇలా సర్దేసుకున్నాను. వంట రూమ్ లో గ్లాసులు ఏం లేవు, ఓన్లీ గిన్నెలు మాత్రమే ఉన్నాయి. వంట రూమ్ లో అయితే ఇలాగా సర్దేసుకున్నానండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇదనమాట. ఇంత చేసేసి ఇంక పడుకున్నాము. ఇదైతే మార్నింగ్ దేనండి, స్టార్టింగ్ లో పెట్టలేదు. ఇలాగైతే మా బుడ్డోడైతే రెడీ అయ్యి వెళ్తూ ఉన్నాము. వాడిని అయితే స్కూల్ వదిలిపెట్టి నేను డ్యూటీకి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ఇదేనండి నా లాగు. ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ మా పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ అండి పిల్లల కోసం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.